క్రీస్తు రాబోచిన మేలుల విషయమై, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఈ మాట తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అంటే మోషే కట్టిన గుడారము చేతులతో నిర్మించబడింది, అక్కడ దేవుడు చెప్పినట్టు చేశాడు. ఇది హస్తకృతము కానిది, అది చేతులతో చేసిన మందిరము కాదు, ఇది చేతులతో చేసే గుడారము కాదు, ఇది హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనది అంటున్నాడు. మరీ ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా అంటున్నాడు. అంటే ఇదే గుడారం, ఇది పరిపూర్ణమైన గుడారము. మోషే ద్వారా ఏర్పాటు చేయని గుడారం ఏంటంటే కేవలం ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి దేవుని ఆరాధించారు. ఇదే గుడారం, ఇది యేసుక్రీస్తు ద్వారా గుడారం పరిపూర్ణమైంది. అంటే ఒక మనిషిని పరిపూర్ణముగా రక్షించగల సమర్థవంతమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొట్టబడిన గుడారము. గుడారం అనగా నివాసము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుడారము? అది అనమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ గుడారం కోసం మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ మన గత వారు ఇది కూడా మనం ఆలోచన చేసాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము. గుడారం అంటే నివాసము. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అబ్బా, దేవుని నివాసం ఎవరితో ఉందంట? మరి ఎలా తిరుగుతుంది, ఈ పక్కకొచ్చి స్ట్రైట్కి ఇలా కూర్చు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆ తర్వాత ఆయన వారితో ఎవరైనా, అది అనమాట. కాపురం అంటే కుటుంబం ఉండాలి. ఇక్కడ ఇంకో మాట, వారాయన ప్రజల ఇందురు దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఎవరికి తోడైయుండును? ఏ ప్రజలకే? ఆయన నివాసంలో ఎవరైతే కాపురం పుట్టారో, ఆయన నివాసంలో అంటే ఆ పరిపూర్ణమైన గుడారములకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు దేవుడి పిల్లలట. ఇప్పుడు రక్షణ అందరి కోసం ఉంది, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. అయితే అక్కడ యోహాను సువార్త చెప్పినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అనగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. అంటే అందరి కోసం చనిపోయాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన కొరకు ఆలోచించి ఆయన రక్తములో పాపాలు కడుక్కుంటారో వారు ఆ గుడారంలో ప్రవేశిస్తున్నారు. ఆ గుడారంలో ప్రవేశించిన వారు దేవుని నివాసులు, అంటే దేవుని యొక్క పిల్లలు, దేవుడి కుటుంబ సభ్యులు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఆ గుడారంలోకి వెళ్ళిన వాళ్ళకి 2-3 భాగ్యాలు మీకు కూడా చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఏం కలుగజేస్తున్నాడు? తీతు రాసిన పత్రిక ప్రకారం 3:5 వచ్చిన ప్రకారము ఆయన ఉచితమైన కనికరం చెప్పున మన నీతికీలు గాక పునర్జన్మ స్థానము ద్వారా నూతన స్వభావం పరిశుద్ధాత్మని మనకు కలగజేస్తున్నారని మనం గత వారం నేర్చుకున్నాం. ఏ స్వభావం తెలియ? నూతన స్వభావం. ఎవరిస్తున్నారు? అది పరిశుద్ధాత్మని ఇస్తున్నారు. ఎవరికి? అదే అనమాట. ఆ గుడారంలోకి వెళ్ళినోడికి ముద్ర పడుతుంది, వీడు పరిశుద్ధుడని. వెళ్ళనడికి సంబంధం లేదు, వాడికి అవకాశం ఉంది. బ్రతుకుండి ఎవరికైనా బ్రతుకున్నంత కాలము ఆ గుడారంలో ప్రవేశం అందరికీ ఉంది. ఏ గుడారం అది? పరిపూర్ణమైన గుడారం. మరి పరిపూర్ణమైన గుడారంలోకి వెళ్ళినప్పుడు పరిపూర్ణమైన దేవుణ్ణి ఆరాధించాలి తప్ప అరకొర ఆరాధన చేయకూడదు. 2 3 కాదు, ఇక్కడ 2 3 సంఖ్య కాదు, లైవ్ ఉన్నా పర్లేదు, నేను మాట్లాడతాను. కానీ ఈ గుడారం కొరకు 2 భార్య భర్తలు ఇద్దరు బైబిల్లో ఎక్కువసారి కనపడతారు. ఎవరో? వాళ్ళ ఇంటికాడ కూడా సంఘం ఉంది. ఇంటికాడ ఇళ్ళకాడ సంఘం ఉన్నాయి. 2-3 విషయాలు చూపిస్తాను మీకు. ఈ గుడారం కొరకు ప్రయాసపడ్డారు. చూడండి, మీకు చూపిస్తాను. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కలకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను, ఆ మాట అర్థం చేసుకోండి,
తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘము, ఎవరింటున్న సంఘం? ఇప్పుడు అకుల్లా ప్రిస్కుల్లా ఇంటికి సంఘం ఉంది. సంఖ్య రాయలేదు ఇక్కడ, 1,00,000 మంది అని రాయలేదు, 2,00,000 మంది అని రాయలేదు. వాళ్ళ ఇంట్లో ఏముందట? వాని ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఇప్పుడు పౌలు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడని తెలిసి మీకు అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో పరిచయం ఉంటుంది. అపోస్తల కార్యం ఒకసారి చూడండి. అక్కడికి వీళ్ళ దగ్గరికి అపోస్తలుడైన పౌలే వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కనుగొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఆయన. అది గొప్ప విషయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలే వారు ఎక్కడున్నారో కనుగొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా చాలా మంది గృహాలు ఉన్నాయి అక్కడ. నేను ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా గృహాలు ఉన్నాయి అక్కడ. అంత గృహాలకి వెళ్ళలేదు సుమా, గుర్తుపెట్టుకోవాలి మీరు. అకులా ప్రిస్కిల్లా కనుగొని ఇంటికి వెళ్ళాడు మీరు? నాకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ పరిపూర్ణమైన గుడారం వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అందుకనే నెదుక్కుని వెళ్ళాడు. అంటే ఆ ప్రాంతంలో చాలా మంది పౌరులకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు బహుశా, కానీ ఎవరింటికి వెళ్ళాడు? హోదాను బట్టి వెళ్ళలేదు సుమా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వెళ్ళలేదు. కేవలం ప్రభు యొక్క సంఘం ఉంది అక్కడ. ఎవరింటికాడ? అకులా ప్రిస్కిల్లా ఇంటికాడు. 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుడు, అయిన ఎవరైనా అకుల ఆయన యూదుని అతని భార్య ప్రిస్కిల్లా. ఇప్పుడు అకుల ఆయన యూదుడు, అతని భార్య ఎవరో? ప్రిస్కిల్లా. కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కనుగొని అంటే అర్థం చేసుకున్నాడు, అంటే అడ్రస్ కనుక్కున్నాడు. వెళ్తుండగా ఊరు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడో క్రీస్తు సంఘం కనుక్కున్నాడు. పలానా వ్యక్తులు పలానా చోట ఉన్నారంటే వాళ్ళిద్దరు కనుగొని వెళ్ళాడట అపోస్తలుడైన పౌలే. అకుల ప్రిస్కిల్లా కోసం 3-4 సందర్భాలు ఈయనే రాస్తాడండి వీళ్ళిద్దరి కోసం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని. అంటే వీళ్ళు అక్కడ ఉండేవారు, రోమాలు ఉండేవారు. ఎవరో అక్కడి నుంచి వీళ్ళందరూ యూదులు వెళ్ళకూడదు, వీళ్ళ కూడా వచ్చేసారట. క్లోదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఎవరు వారు? అది వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు అదే పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండును. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులకును గ్రీసు దేశస్తులకు ఒప్పించుచు ఉండి. ఏం ఒప్పించాడో? పరిపూర్ణమైన గుడారం ఉంది రబ్బా, ఆ గుడారంలోనే మన పరలోకి వెళ్తాం రబ్బా అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఈయన ధర్మశాస్త్రంలో ప్రవీణ్యుడు, ధర్మశాస్త్ర పరిచయుడు, యోధా మతస్థుడు. ఆయన అన్ని విడిచిపెట్టాడు. అకులాన్ని ఆయన కూడా యూదుడే, ఆయన కూడా ధర్మశాస్త్ర ప్రావీణ్యుడే. ఆయనే విడిచిపెట్టాడు. దేని కొరకు? పరిపూర్ణమైన గుడారం కొరకు. మేము అందులోకి వెళ్తే రక్షించబడతామని వీళ్ళకి డిసైడ్ అయిపోరు. సంఖ్య కాదు తెల్లి. అక్కడ అకుల ప్రిస్కిల్లా ఇంటనున్న సంఘము అంటే ఎంతమందో తెలదాం. ఫిలిమోన్ ఇంటినున్న సంఘము కొలిసే సంఘం, ఫిలిమోన్ ఇంటి సంఘమే కొలసే సంఘం. 2-3 కూడు. అందుకే ప్రభు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటే వారి మధ్యన అంటే ఇప్పుడు మన మధ్యన ఎవరున్నారా? మన మధ్యన ప్రభు ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరు మనకి? ఇక్కడ చెప్పాడంటే, నేను ఇంకా మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ పరిపూర్ణమైన గుడారం ఎవడైతే అందులో ప్రవేశిస్తాడో ఆడే గొప్పడు. గనులైనా మీరు అంటాడు ఒక చోట, గనులు అంటాడు వాక్యం. ఇప్పుడు కొరింథీ పత్రిక కూడా ఇలా కోసం చెప్తాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, ఇందాక మనం రోమపత్రిక చదివే కోసం 16వ అధ్యాయంలో నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణం ఇచ్చేసి సిద్ధపడిపోర్రా బాబాలు అన్నాడు. ఇందా చదువుకుని 16వ అధ్యాయంలో. మళ్ళీ కొరింథీ పత్రిక కూడా వీళ్ళిద్దరు కోసం చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, ఇది కూడా చూడండి ఎక్కడ ఉంది. 16వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, ఆసియాలోని సంఘపు వారు మీకు వందనము చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లాలు వారు వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నారు. వారి ఇంటలో ఏముంది? 2 చోట్ల చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటున్నారా? సంఘం అంటే బిల్డింగ్ అనుకుంటున్నారు. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు బిల్డింగ్ లో మనం వెళ్తే కూడుకుంటే అది ఆరాధన సంఘం. అది బిల్డింగ్ ఏంటంటే మనం కూడుకోవడానికి కావలసిన వసతి అంతే. మందిరం అయ్యి కాదు, మనమే ఆత్మ సంబంధం రాళ్ళుగా కట్టబడిన మందిరం అంటాడు పేతురు పత్రికలు. సజీవుల వలె రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన రాయిగా నువ్వు నేను ఒక రాయిగా కట్టబడుతున్నావు.
ఆ యొక్క పరిపూర్ణమైన గుడారంలో నువ్వు గుమ్మంగా కట్టబడుతున్నావా, నువ్వు తలుపుగా, అంటే ఉదాహరణ చెప్తున్నావు, లేకపోతే నువ్వు గృహంలో ఉన్నావా, ఆయన దేహంలో ఒక అవయవంగా నువ్వు నేను కట్టబడుతున్నావు. దేహం కూడా గుడారమే, ఆత్మ సంబంధమైన గుడారం, ప్రభు గుడారం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అంటే ఇంటర్నల్ సంఘం అని చెప్తున్నాను. ఆ పరిపూర్ణమైన గుడారం ఒక్కరిద్దరు కాదు, అక్కడ సంఖ్యాబలం కాదు సుమా. ఆయన నామం ఉన్న చోట ఆయన ఉంటాడు. ఇంకో మాట కూడా కొలసీ పత్రిక చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ కూడా ఇంటర్నల్ సంఘం ఉంటుంది చూడండి, ఒకరిది, రియల్ది కాదు ఇది. ఇక్కడ 4వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయము 15 వచనము. లవదీకలో ఉన్న సహోదరులకును నొంఫాకును వారి ఇంటనున్న సంఘమునకును. సంఘం ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి చూడండి మీరు. సంఘము ప్రాముఖ్యత చూడండి మీరు. అదే చెప్తాను. ఇంటర్నల్ సంఘం ఎంతమంది అని రాశాడా, వాళ్ళ 50,000 మంది ఉన్నారు. ఇప్పుడు మనుషులు ఏం చూస్తున్నారు, పలానా హైదరాబాద్లో కానీ పెద్ద వ్యక్తి అండి 1,00,000 మంది కూర్చుంటున్నారని అంటున్నాడు. సంఖ్యాబలం కాదు ప్రభు కావాల్సింది. ప్రభుకి ఇష్టమైన వారు కావాలి. సర్వోన్నత స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం లోకస్వార్త ప్రకారం. ఆయనకి ఇష్టలుగా ఉండాలి నువ్వు. సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఎక్కడ 2-3 ఆయన నామం కూంటూ వారి మధ్యలో ఎవరు ఉంటున్నారో. ఇగో ఇంటర్నల్ సంఘాలు అంటే అర్థం ఏంటి? బహుశా మనలాగే 4, 5, 6 ఉండొచ్చు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కించబడ్డారు. సో అది గుర్తించుకోండి. ఎక్కడున్నారు వాళ్ళు? అదే అనమాట పాయింట్. అకుల ప్రెస్కోలో చేసింది అదే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేశారు? పాపం ప్రెస్కోలో వెళ్ళకుండా ఉండవచ్చు. అకులో కూడా ఎందుకండి ఇలా ఊర్లో తిరుగుతున్నా, నాకు ఎందుకు వచ్చిన పని ఇది. కానీ దేవుడి పని కొరకు తిరిగితే మన గృహం పని ఆయన చూసుకుంటాడు. దేవుడి పని ఆసక్తి ఉండి, నా దేవుడి పని కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను ఈ నూతన సంవత్సరం మనం ఆలోచించుకుంటున్నావా? వెళ్ళాము, కూర్చోమో, వచ్చామనుకుంటున్నాం. మనం దేవుడి పని కొరకు ఏం ఆలోచిస్తున్నాం? మన పాత్ర ఏముంది? ఆల్రెడీ మనం గత వారం చెప్పాం, గొప్ప ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయట. నీ పాత్ర ఏంటి? ఎలా వాడబడుతున్నావు ప్రభు యొక్క చేతిలో? నువ్వు ఎలా వాడబడుతున్నావు? మనుషుల వైపు చూడకో. నేను చాలా మంది చెప్పాను, అమ్మ దేవుడి పని మీద ఆధారపడితే మన కుటుంబాలు కట్టబడతాయి. దేవుడు ఇడిచిపెడితే నువ్వు సైతాన్ని దగ్గర అవుతావు. ఎవరి దగ్గర అవుతావు? దేవుడి దగ్గర అయ్యకూడదు, సాతానుడు దూరం అవుతాడు. దేవుడికి దూరం అయ్యకూడదు, సాతానుడు దగ్గర అవుతాడు. ఈ గుడారంలోకి వచ్చాడు ఎలా ఉండాలి మనుషులు? చాలా విషయాలు ఉన్నాయి. నాకు కొద్ది విషయాలు చెప్తానంతే. అంటే ఈ గుడారం కోసం ఎంతమంది చూసాం? ఇప్పుడు 3 చోట్ల చూసాం. అంటే ఆల్రెడీ ఇంకొక ఆయన ఫిలిమోన్ ఇంటి దగ్గర కూడా సంఘం ఉంది. ఆ ఫిలిమోన్ ఇంటి దగ్గర ఒక ఆయన పని చేస్తున్నాడు, ఒనిసియం అని. ఆయన దొంగతనం చేస్తే ఆయన జైలుకి వెళ్ళాడు. ఆ జైలు ఉంటే అపోస్తలుడు పౌలు అక్కడ ఉన్నాడు. ఆ పౌలు గారు ఈయనకి వాక్యం చెప్పాడు. మళ్ళీ ఈయన వచ్చి ఇక్కడ పంపించాడు ఆయన్ని. ఆ ఫిలిమోన్ ఉన్న సంఘమే కొలసీ సంఘము. ఇందాక మనకు వెదర ఫస్ట్ వచ్చిన చూపించాడు కదా, 1:18 వచ్చినది. ఆ సంఘం కోసం రాస్తున్నాడు. అది ప్రభు సంఘమే. ఆ ప్రాంతంలో 2-3 4 కాదు, అక్కడ సంఘం ప్రాముఖ్యమైంది. మీరు ఆది నుంచి కూడా చూసుకోండి. ఒక వ్యక్తులతో మాట్లాడాడు, జాతితో మాట్లాడాడు, కొంతమంది రక్షించాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి మీరు. నోవాహులో ఎంతమంది? వాళ్ళలో 8 మంది రక్షించారు. ఎంతమంది రక్షించి అంత వాడగట్టి, అంత పెద్ద వాడగట్టి 8 మంది రక్షించబడుతున్నాడు అంతే. అపోస్తులు 12 మంది, 430 మంది పైచీలు కానీ కూడా తిరిగారు రోజుని. 12 మంది మిగిలి, అందులో మళ్ళీ ఒకటి మైనస్ అయిపోయాడు, మళ్ళీ 11 మంది అయిపోయారు. అది ప్రభు వాకింగ్ చెప్తూనే అంతమంది ఉన్నారు. మనం ఎంత చెప్పండి. అలాగని సంఖ్యాబలం కూడా పెరుగుతుంది. శ్రేష్టమైన సంఖ్యాబలం కావాలి ఆయనకి. ఎక్కువ జనం కాదు, ఎక్కువ ఆత్మలు నశించిపోతున్నాయి, మన మీద భారం ఉంది. ఇందులోకి వచ్చినోడు, ఈ గుడారంలోకి వచ్చినోడు ఒక పాయింట్ మీకు చూపిస్తాను చూడండి. ఒక అద్భుతమైన పాయింట్. ఎలా ఉండాలో చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక. చాలా ఉన్నాయి కానీ జస్ట్ మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతుంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అది యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచిగా నడుచుకునము, మేలు చేయువాడు దేవుని సంబంధి. ఆ మాట అర్థం చేసుకోండి. ఎవడట? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దేవుడి ఇంట్లో దేవుడి సంబంధం ఉండాలంటే ఎలా ఉండాలి? నువ్వు మేలు చేసేవాడుగా ఉండాలి. ఆ పై మాటల్లో 10వ వచనం చూడండి. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు
అది చాలనట్లుగా సహోదరుల్ని తానే చేర్చుకొనక వారిని చేర్చుకుని మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడంట. ఒకడు ఉన్నాడట, సంఘం నుంచి బయట తీసిపోతాడంట. అక్కడ ఈ కింద రాశాడు, ఇక్కడ ఆయన పేరు దోమిత్రేగా రాశాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ మన ఇక్కడ ఏమంటున్నాడంటే మేలు చేసేవాడు ఉండాలి దేవుడి ఇంట్లో. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎంత గొప్ప మాట అండి ఇది. ఏం చేసేవాడు మరి? కీడు చేసేవాడా? అదనమాట. మరి కీడు చేయమని చెప్పాడు. అక్కడ రాజండ కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. కీడికి ప్రతి కీడు చేయొద్దు అన్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఈ పరిపూర్ణమైన గుణానికి వచ్చినప్పుడు ప్రభువును కూడా పరిపూర్ణంగా ప్రేమించాలట. దేవుడి సంబంధం అవ్వాలంటే అండి పరిపూర్ణంగా ప్రేమించాలంట. ఒక మాట చెప్పి నేను చూడండి ముగింపులోకి వెళ్తాను. కొలసీల పత్రిక చూడండి, క్షమించాలి ఎపిసి పత్రిక. గత వారం మీకు చెప్పిన ఆ మాట కూడా జ్ఞాపం చేశాను నేను. మీకు ఎంతమంది జ్ఞాపం ఉందో అది తెలియదు కానీ ఎపిసి పత్రిక చివరి అధ్యాయము 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునే. అంటే ఎలా ప్రేమించాలంటే ఆయన్ని అంటే పరిపూర్ణమైన గుణంలో పరిపూర్ణంగానే ప్రభుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో. అదనమాట. ఆ గుణాలమే పరిపూర్ణమైంది. ఆయన ప్రేమ ఇంకా పరిపూర్ణమైనది. మరి నువ్వు అందులో ఎలా ఉండాలా? అందుకే ఆ గుడారం కోసం యాత్ర చేసేరాలి. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా యాత్ర చేసేరాలి. ఎంత దూరమైనా నడిచారండి ప్రభు పని కొరకు. అన్నిసార్లు వాళ్ళ కోసం రాశాడండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలు గారు అపోస్తలుడు పౌలు గారు 3 చోట్ల వాళ్ళ కోసం రాశాడు. ఇంకా చాలా త్యాగాలు. ఎవరికైనా వాక్యం చెప్పడం, పని చేసుకోవటం, వాక్యం చెప్పడం ఏమి ఆశించలేదట. గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే పరిపూర్ణ గుణాలలో ఎలా పడతాలో ఉండకూడదు అనమాట. ఆ గుణాల్లోకి వచ్చాడు దుర్భాష ఏది మాట్లాడకూడదు అంటాడు. కీడు చేయకూడదు, దుర్భాష కూడా మాట్లాడకూడదు అంటాడు. చాలా మంది మన దుర్భాష వల్ల కూడా, మన మాట వల్ల కూడా మన ఆశీర్వాదం పోతుందంట. ప్రభు చాలాసార్లు చెప్పాడు ఈ మాట, దుర్భాష ఆడద్దు, దుర్భాష ఆడద్దు, చెడ్డమాట. అందుకనే 39 కీర్తన అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు అంటాడు కీర్తనకారుడు. అంటే నాలుగుతో పాపం ఎలా చేస్తున్నారు? మాటలన్నమాట. ఏం మాట్లాడితే వెళ్తా ఒక ఆవిడికి నోరు ఎంత అంతే, చిన్నదానికి పెద్దదానికి ఒకే రేజు. ఆ పక్కడు కోపం వస్తుంది కదా. మాట చాలా వందనంగా మాట్లాడాలి. క్రైస్తవుడు మాట ఎలా, అందుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని. అంటే ఆయన దేవుడి మందిరంలో మనం ఉన్నామంటే మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనం ఎలా ఉండాలి? దేవుడి సంబంధిగా ఉండాలి. దేవుడి సంబంధం అయినాడు ఎలా ఉంటాడు? మాట ఎలా ఉంటాడు? మీ ప్రవర్తన ఎందును, తిమోతి పత్రికలో మాట ఎందును, ప్రవర్తన ఎందును, బోధ ఎందును ఎలా ఉండమన్నాడా? అంటే ప్రవర్తన ఎలా ఉన్నా పర్లేదంటే మాట అలాగ వచ్చేయిందండి. మాట కూడా ఉండకూడదు. ఎన్నిసార్లు మీ నోట దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడు అన్నాడు. అలా వస్తేనంటే పరిశుద్ధాత్మను దుఃఖపడితే దేవుడింట్లో పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. మనం ఎప్పుడైతే దుర్భాష ఆడుతున్నాం ఏమవుతుంది? మళ్ళీ ఎలా దీవింతాడు దేవుడు? మరి అందరికీ అనుకూలం వచ్చినవే పలుకుడి. చాలా మంది చూడండి, ఇదే ఆహారపత్రులు అంటాడు, అదే నోటితో తోటి సహోదరుని ద్వేషిస్తున్నాం, అదే నోటితో దేవుడు ప్రేమిస్తున్నామంట. అప్పుడు దాకా తిట్టేస్తుంది. మళ్ళీ వచ్చి దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు నేస్తాడండి. మొదటి పత్రులు అన్నాడు కదా, అదే నోటితో తోటి సహోదరుని ద్వేషిస్తున్నామంట, అదే నోటితో దేవుడు శుద్ధించున్నామంట, అదే నోటితో. అంటే దేవుడి ఇంట్లో మన మాట ఎలా ఉండాలి? దేవుడికి అనుకూలం వచ్చిన, అంటే మనుషులందరికీ అనుకూలం వచ్చిన మాట, అంటే క్షేమకరమైన వచ్చిన మాట్లాడాలంట. మన మాట చాలా వందనం మాట్లాడాలమ్మా. మీరు గుర్తెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ప్రభు దినంలో మన మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు చక్కగా మాట్లాడాలి. నోటికి ఏదో అది మాట్లాడకూడదు తల్లి. అలా మాట్లాడటం వల్ల ఇంట్లో మనకి గౌరవం పెరుగుతుంది, సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. అందుకని ఎన్ని కోపం రాకుండా ఎవడు ఉండడు. కోపపడు కానీ పాపం చేయకూడదు. పాపం ఎలా వస్తుంది? సాయంకాలం అయ్యేదాకా కోపం పోవాలన్నాడు. పాపం ఎలా వస్తుందంటే నోటి ద్వారా కూడా పాపం వస్తుంది. అందుకే యోబుని ఏమన్నాడు దేవుడు? యోబు నోటి మాట వలన పాపము. అంటే ఎంత బాధపడి ఉంటాడా? ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను, ఏమనుకోదు. యోబు భార్య మనకన్నా మంచివాడే చెప్పాలంటే. కాదు, మనకన్నా మంచివాడే. యా అని చెప్పండి.
దేవుని వదిలిపెట్ట అలా కాదు, ఇప్పుడున్న సమాజంతో పోల్చుకుంటే యోబు భార్య మంచిదే. ఎందుకని కొంతకాలం దాకా ఓర్చుకుంది. ఆ తల్లి గాయాలతో ఉన్న వ్యక్తిది ఎంతకాలం ఏగుతుంది? నన్నెత్తినిచ్చి అరికాలు వరకు కూడా గాయాలతో ఉన్నాడు యోబు గారు. అప్పుడు అన్ని పోని, ఇప్పుడు బిడ్డలు పోయినప్పుడు ఏమంటది? అప్పుడు విడిచిపెట్టి పోబోతుంది. ఇప్పుడు ఉన్న స్త్రీ అయితే ఇలా చూడండి, ఇప్పుడున్న స్త్రీలు అయితే బిడ్డలు చనిపోని చెప్పినప్పుడే విడిచిపెట్టి పోతారు. ఇప్పుడున్న స్త్రీలు అయితే ఆస్తి పోయినప్పుడే పోతారు. ఆస్తి పోనా బిడ్డలు పోనా యోబుతో ఉంది తన భార్య. గుర్తుపెట్టుకోండి, మన యోబు మూర్ఖురాలు అంటున్నాం కానీ యోబు అన్నట్టు కానీ యోబు భార్య ఇప్పుడున్న వాళ్ళు కన్నా చాలా గొప్ప భార్య. ఎందుకని అవునండి అంటున్నారు మీరు? ఎలా తెలిసింది అవునండి అంటున్నారు? ఎలా తెలిసింది మీకు? అదే ముందు కుమారులు చనిపోయారు, గాడులు చనిపోయారు, అంటే ఆస్తి పోయింది. బిడ్డలు చనిపోయినప్పుడు ఏమన్నా ఎందుకని దేవుడు మా బిడ్డలు చంపారు, ఇంటికి పుట్టింటూ పోవచ్చు. పుట్టింటూ పోతే రికార్డ్ అవుతుంది ఆవిడ. కానీ కొంతకాలం ఓపుకట్టింది. కానీ సాతానుడు ఆవును పట్టుకున్నాడు. ఇంకెంతకాలం అందరూ పోయారు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, మనకి ఏమీ లేదు, గృహం పడిపోయింది, అందరూ పోయారు. ఎందుకయ్యా దేవుడు అంట? దేవుడి గురించి చచ్చిపోయింది లాస్ట్ లో. ఆవిడ అప్పుడు దాకానే ఉంది. ఇప్పుడు అయితే ముందే గేలాపెత్తేస్తారు. అదే గుర్తెట్టుకోండి. చాలా స్త్రీ ఎప్పుడు అనుకోకుండా ఉండాలట. చాలా సందర్భాల్లో మీకు లేకు అని చెప్పాను నేను, చాలా సందర్భాలు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంది లేదు. నిన్న కూడా మా క్లాసులో ఆయన జ్ఞాపకం చేస్తే చెప్పారు. నిజమే, చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. రాహేలు చాలా అందంగా ఉంటుంది, లేయా జబ్బుగా ఉండదంటే అందంగా ఉండదని అర్థం. ఆవిడకి బలహీనత ఉంది. కానీ లేయని తల్లిదండ్రులు మోసం చేశారు, భర్త కూడా మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు భర్త? చేసుకున్న తర్వాత మోసం చేసాడు. ఎలాగంటే ఇంకా ప్రేమ ఆవిడ మీద ఉంది, ఈవిడి మీద లేదు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేసాడు. ఎందుకని? చేసుకున్నాక మొదలైంది ఆయనకి శ్రమ. వివాహం అయిన తర్వాత గర్భం బేగ తెరలేదు దేవుడు. ఎవరికే? రాహేల్కి. లేయా ద్వేషించబడుటే దేవుడు చూశాడు. యెహోవా చూచి ఆవిడ గర్భం తొందరగా తెరిచాడట. ఇంకో ఆశ్చర్య విషయం, గొప్ప విషయం ఏంటంటే లేయా గర్భంలో నుంచే యోధా పుట్టాడు. యోధా గోత్రం నుంచే ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా? అనుకోగలిగి ఉండాలి. నిజంగా రాహేలు అందగత్తి కాబట్టి అనుకోత లేదు. లేయా భర్త దేశించినా ఓర్చుకుంది, తల్లిదండ్రులు అమ్మేసినట్టే చీకట్లో పెళ్లి చేసేయమంటే కూర్చుందని మాట్లాడిందా, నాకు ఎందుకు చేస్తున్నారని లేదు. పోనీ ఆయన మీదైనా కోప్పడదు, ఆయన మీద కోప్పడలేదు, తల్లిదండ్రుల మీద కోప్పడలేదు. అలా ఉంది మహాతల్లి. ఎవరో అందులో మనం 1% కూడా కాదు. ఇప్పుడున్న స్త్రీలు చెప్పండి, 1% కూడా కాదు. 1% చెప్తున్నాను మీకు, 1%. ఎందుకని చాలా అట్లా గుర్తెట్టుకుని అంత అనుకోగలిగి ఉంది లేయా. భర్త విమర్శించాడు కదా అంటే ఇంకొక ఆవుని ప్రేమిందంటే అర్థం పెట్టి నువ్వు నాకు ఇష్టం లేదని అర్థం. అక్కడ అర్థమవుతుంది మీకు? అక్కడ పాయింట్ అర్థమవుతుందా? వివాహం చేసుకుందా అది ఏం చేయలేక ఫోన్లో నువ్వు నా భార్య అని ఏమనలేదా? నేను ఈవిని చేసి పెట్టంటే పెద్ద ఆవిని చేయకుండా చిన్న ఆవుని చేయరా బాబు మా ఊళ్ళో అంటాడా మామ. అప్పుడు మళ్ళీ ఈవిడి కోసం 7 సంవత్సరాలు కొలువు చేసాడు. మీకు అర్థం అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కూడా లేయా కారణమైంది. శరీర ధర్మంగా లేయా గర్భంలో నుంచి యోధ వచ్చాడు. యోధ గోత్రం నుంచి దావీదు వంశం వచ్చింది. దావీదు వంశం నుంచి మరియమ్మ గారు వచ్చారు. మరియమ్మ గర్భంలో నుంచి ప్రభు వచ్చాడు. అందులోనే మళ్ళీ రూతు ఉంది, మళ్ళీ సిస్టంలోని దావీదు రావడానికి మన రూతు కారణం. బోయేజుని చేసుకుంది రూతు. బోయేజు ద్వారా ఒబేదుని కన్నారు. ఒబేదు యెషయి కన్నాడు. యెషయిని దావీదు కన్నాడు. ఈ ఎవరి గ్యాప్ ఉండదు మనకి. ఏ గ్యాప్ ఉంటా? ఏదన్నా అర్థమే చెత్త అంటే గ్యాప్ ఉంటుంది. కానీ ప్రభు వాక్యం బట్టి మనసులో పెట్టుకో. రూతు బోయేజుని చేసుకుంది. కానీ అక్కడ మరి రూతు విషయంలో కూడా ఎంత గొప్ప విషయం. ఇవన్నీ కూడా పరిపూర్ణ గుడారం ఉన్న లక్షణాలు. ఇవి అందరికీ రావి లక్షణాలు. బైబిల్లో కొంతమందికి ఉన్నాయి, వాళ్ళనే లెక్కించాడు దేవుడు. కొంతమంది దుర్మార్గం ప్రార్థించిన ఉన్నారు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను చూడండి. పరిపూర్ణమైన గుడారం కొరకు అబ్రహాము ఎదురు చూశాడా? పునాదుల గల పట్టణం కొరకు అన్నాడు. ఆ పట్టణం కొరకు దూరం చూసి ఏం చేశాడట? సంతోషించి వందనం చేయండి. గొప్ప పని చెప్పారు మీరు. కానీ ఆయనకి ఎంత వస్తుంది? ఆయన పనివారు పుట్టిన వాళ్ళే 318 మంది పిల్లలట. అంతున్నా సరే ప్రభు వైపు చూసాడండి. అదేండి మనం ఉదాసీన ప్రభు విడిచిపెట్టేస్తాం. మనం ఆ ద్వారా ఇదే కొద్దిమంది అనవద్దు తల్లి, 2 3 మన ఆరాధన బట్టి ఆరాధన. చాలా ఇప్పుడు దాకా మీరు చాలా విషయాలు విన్నారు. ఏమి విన్నారు?
ఆ పరిపూర్ణమైన గుడారంలో స్త్రీలు ఎలా ఉండాలో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం, పురుషుడు ఎలా ఉండాలో కూడా అకులను బట్టి నేర్చుకున్నాం, ప్రశ్నలను బట్టి కొన్ని నేర్చుకున్నాం. అంటే ఆ ప్రశ్నలను బట్టి లేని జ్ఞాపం చేసింది అంతే. కానీ శారా కూడా నాకు శారా లక్ష్యం కొనం ఏంటంటే దేవుడు చూపించి దేశానికి వెళ్ళిపోదామంటే వెనకాల వెళ్ళిపోయింది పాపం. లోబడిందే లేదా? నేను రానందా? రానంతే అయిపోయింది చరిత్ర, శారా చరిత్ర అయిపోయింది. అందుకనే తన భర్తను యజమాని అని కొలిచింది. అక్కడ ఎక్కడ పేతృపత్తులో జ్ఞాపం చేస్తాను, యజమాని అని కొలిచింది తన భర్తని. కూడా వెళ్ళింది కాబట్టి విశ్వాసుల తల్లి అయిందంట ఆవిడ. అయితే అడగాలని విశ్వాసుల తల్లి అన్నాడా శారానా? ఎవరు కూడా వెళ్ళిందని? లోతు భార్య. ఎందుకేం చెప్పండి, మాకు గుర్తమ్మని నాకు తెలుసు. అదనమాట. మిట్ట మధ్యాహ్నం దగ్గరికి అబ్రాం దగ్గరికి వెళ్ళినప్పుడు శారా రొట్టెలేసింది, కానీ ఇక్కడ ఎవరు వేయలేదు. అందుకే లోతు భార్యని మీకు జ్ఞాపం చేసుకుంటా అన్నాడు ఎవరో యేసుక్రీస్తు ప్రభు. ఎందుకని? ఆవిడ ఎలాగైతే మాట వెనక నశించిపోతే అలా పోకుండా ఉండరా, అలా ఉండొద్దని చెప్తున్నాడు ప్రభు. మనకి ఏమర్థం అవుతుంది? ఎంత వాక్యం చెప్పినా సరే అలాగే. మీరు ముఖ్యంగా మీకు ఆశీర్వాదం కావాలంటే స్త్రీ అనుకోగలిగి ఉండాలి. అనుకోయు సాధువైనట్టు మృదుత్వం ఉండాలి స్త్రీలో, సాధువుతో ఉండాలి స్త్రీలో. ఇవన్నీ ఉంటే కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయి. పురుషుడు ఇష్టపడి తిరగాల, వాడి సాత్వికంతో దీనత్వంతో కలిగి ఉండాలి పురుషుడు కూడా. ఈ ఊరికి మార్గదర్శి కావాలంటే ప్రభువే. ప్రభు పరిపూర్ణ గుడారంలో ఉన్నాడు, మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. అంతే హృదయమైన తలుపు దగ్గర ప్రతి వ్యక్తిని ఏం చేస్తున్నాడండి? పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి రమ్మని? పరిపూర్ణ గుడారమే క్రీస్తు బాబు వారి సంఘము. అది ఎలా కట్టాడంటే క్రీస్తు తన రక్తంతో కట్టాడు. అందులో ఎలా ప్రవేశించాలంటే నమ్మి బాప్తిసం పొందినోడు రక్షించాడు. నమ్మని వానికి ఏమి నమ్మాలి? దేవుడు కుమారుని విశ్వసించాలి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుని నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు కుమారుని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అర్థమైంది లేదు? మరి ఎంతమందికి అర్థమైంది? దేవుని చిత్తం అయితే వచ్చేవారం ఆ గుడారంలో ఎలాంటి క్రియలు చేయాలో వచ్చేవారం మనం నేర్చుకుందాం. విన్న మీ అందరూ కూడా ఇప్పుడు అందరూ తెలియపరుచుకుంటున్నాం.